నాగరాజు గారు, అమ్మాయిల యొక్క ట్రాప్‌లో పడకుండా ఉన్నటువంటి అబ్బాయిలు చాలా తక్కువండి. ఏజ్ లిమిట్ కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఉద్యోగస్తులైనా, పెద్దవారైనా ఎవరైనా సరే అమ్మాయిలని ట్రాప్‌లో తెలియకుండానే పడతారు. మేము ట్రాప్‌లో పడ్డామని పడిన తరువాత గాని తెలుసుకోలేకపోతారు. కొన్ని చోట్ల అది ప్రేమగా మారుతుంది. కొన్ని చోట్ల ఆ ట్రాప్ అనేది ఒక రిలేషన్‌షిప్‌కి దారితీస్తుంది. కొన్ని చోట్ల మీరన్నట్టుగా హనీ ట్రాప్‌కి కూడా దారితీస్తుంది. ఇక్కడ కాలేజీ విద్యార్థుల దగ్గర నుంచి, కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి, జాబ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్ద వయసు వారైనా ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో అమ్మాయిల యొక్క ట్రాప్‌కి పడినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు ఆ ట్రాప్ ఎన్ని రకాలుగా గురవుతారు, ఏ ఏ సందర్భాల్లో గురవుతారో కూడా నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవి యాజ్ పర్ ఒక సైకలాజికల్ ఒక థింకింగ్ వెళ్ళితే, లీగల్ సైకలాజికల్ ఒక థింకింగ్ వెళ్ళగలిగితే ఈ మొత్తం ఎంటైర్ ఈ ట్రాప్స్ని మనం 6 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. 6 పార్ట్స్గా డివైడ్ అంటే చాలా ట్రాప్స్ ఉండొచ్చు. బట్ నేను చెప్పేవన్నీ కూడా సింక్ చేసి ఒక 6 వేరియేషన్స్ దీన్ని అందులో ఇమిడించే ప్రయత్నం చేస్తాం. దీన్ని ఫస్ట్ ఎమోషనల్ ట్రాప్ అందాం మనం. ఎమోషనల్ ట్రాప్ ఎలా ఉంటుంది, దీన్ని మరలా 3 కేటగిరీస్ డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి సింపతి ట్రాప్ అంటారు. సింపతి ట్రాప్ అంటే ఏంటంటే, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు ఫోన్ చేయలేకపోతే ఉండలేకపోతాను, నాకు ఖచ్చితంగా ఈ టైంకి ఫోన్ చేస్తావా అని వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేస్తారు, సింపతిని పట్టుకొస్తారు, వాళ్ళ మీద ఉన్న సింపతిని మీ వైపు తీసుకొస్తారు. ఒక సింపతి ట్రాపింగ్ అంటారు దీన్ని. రెండవది జెలసీ ట్రాప్ అంటారు. అంటే ఉదాహరణకి బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఈ విషయంలో పడే అవకాశం ఉంటుంది. ఎలా అంటే కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఆ అమ్మాయికి అందరూ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సోషల్ మీడియాలో, ఇన్స్టాలో అమ్మాయికి చాలామంది ఫాలో అప్ ఉంటారు తప్పించి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి చిన్న ఒక టైప్ ఆఫ్ జెలసీని చూపిస్తారు. అంటే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అట్లీస్ట్ నువ్వేనా నాతో మాట్లాడొచ్చు కదా, నువ్వే నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా, ఇన్స్టాలో నేను పెట్టే వాటికో లేకపోతే నేను పెట్టే వాట్సాప్ మెసేజ్కి కామెంట్ చేస్తూ నాతో చాట్ చేయొచ్చు కదా. ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఇలా ఉంటాయి నాగరాజు గారు. ఇది జెలసీ ట్రాప్లో మనం చెప్పుకోవచ్చు. మూడవది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ నాగరాజు గారు, కేర్ ట్రాపింగ్ అంటారు. కేర్ ట్రాపింగ్ అంటే టైం టు టైం ఫోన్ చేస్తారు. ఎక్కడున్నా సరే, ఏం సార్ భోజనం చేశారా, నువ్వు లంచ్ చేసావా, టిఫిన్ చేసావా, ఇంట్లో వాళ్ళకి ఏదైనా కాస్త సాన్నిధ్యం పెరిగిందనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఏదైనా మా ఫాదర్కి బాగాలేదు, మా మదర్కి బాగాలేదని చెప్పి మాట్లాడితే, అమ్మో మదర్కి ఎలా ఉంది, మీ ఫాదర్కి ఎలా ఉంది అని తెలియకుండానే మన పర్సనల్ విషయాలకు ఇంటర్ఫేర్ అవుతారు. మన మీద చాలా కేరింగ్ ఉన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇది కేర్ ట్రాప్ అనే సిస్టంలో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సింపతి, జెలసీ, కేర్ ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ ట్రాప్లో తీసుకొచ్చి మన మీద ఎమోషనల్గా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. నెంబర్ 2, బ్యూటీ ట్రాప్ అంటాం. బ్యూటీ ట్రాప్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎలా ఉంటుంది బ్యూటీ ట్రాప్ అంటే, ఇది కూడా 3 కేటగిరీస్ డివైడ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డ్రెస్ ట్రాపింగ్. అంటే అందంగా తయారవుతారు. అంటే అందంగా తయారవడం తప్పని నా ఉద్దేశం కాదు నాగరాజు గారు. మనల్ని ఇంప్రెస్ చేసే విధంగా, వాళ్ళ అటెన్షన్ని మన వైపు టర్న్ చేసుకునే విధంగా అందంగా తయారవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రెడిషనల్ లుక్ అబ్బాయికి ఇష్టం అనుకోండి, ఆపోజిట్ ఉన్న పర్సన్కి ట్రెడిషనల్గా తయారవడం కోసం ప్రయత్నం చేస్తారు. అందంగా కాటుకు పెట్టుకుంటారు, అందంగా లిప్స్టిక్ రాసుకుంటారు, కొన్ని చోట్ల హెయిర్ స్ట్రైట్ లైన్ చేసుకొని ట్రై చేస్తారు. అంటే ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ముందు కనుక్కొని ఆ అబ్బాయికి ఏది ఇంట్రెస్ట్ అలా ఉండడానికి నేను చెప్పే బ్యూటీ ట్రిప్స్ ఫాలో అవుతారు. యాక్చువల్గా దీన్ని డ్రెస్ ట్రాపింగ్ అంటారు. నెంబర్ 2, ఇది మాట్లాడుకుంటే ఐ కాంటాక్ట్ అండ్ స్మైల్ కాంటాక్ట్. ఈ ట్రాపింగ్ అంటే ఇది చాలామంది ఏదో సందర్భంలో బహుశా నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను చెప్పొద్దు, కానీ మీరు కూడా బహుశా ఇందులో ఉండే ఉంటారు. ఎందుకు ఉండదు సార్, భలే ఉంటారు తప్పనిసరిగా. సో స్మైల్ సార్, డెఫినెట్ గా ఉంటుంది సార్. అదే మీరేనే తప్పకుండా ఏదో సందర్భంలో ఉండదు. కాలేజ్ డేస్ నుంచి ఈ ఫీల్డ్ ప్రొఫెషన్కి వచ్చేంత వరకు వీటిలో ఒక చోట కాకపోతే ఇంకో చోటన్నా సరే ఇరుక్కునేటువంటి సందర్భం చాలానే ఉన్నాయి. సో స్మైల్ అండ్ ఒక మంచి లుక్ ఇస్తారండి. ఐ కాంటాక్ట్స్ ఉంటాయి, చక్కని స్మైల్ ఇస్తారంటే 10 మందిలో ఉన్న 20 మందిలో ఉన్న క్లాస్ రూమ్లో ఎక్కడున్నా వెంటనే ఒక చిన్న స్మైల్ ఇస్తారు. అది మన కోసమే అనుకుంటాను, అయినా ఆ చూపు అందరికీ పడుతుంది, అది మన కోసం మనం అనుకోవద్దు. ఎలా స్మైల్ ఇస్తే బాగుంటుందో వాళ్ళకి తెలుసండి. ఆ స్మైల్ ఇస్తారు. అదేవిధంగా ఇంకొకరిని ట్రాప్ చేస్తారు. ఆ ట్రాపింగ్ ఏంటంటే ఒక గుడ్ లుకింగ్ ఐ కాంటాక్ట్ ఉంటుంది. ఆ ఐ కాంటాక్ట్ లుక్ చూడాలంటే చూడనట్టుగా చూస్తారు, కానీ చూస్తూ ఉంటారు. మనం తల తిప్పేసరికల్లా మనం చూడకుండా కళ్ళని తిప్పేసుకుంటారు. అది స్మైల్ అండ్ ఐ కాంటాక్ట్ ట్రాపింగ్ అంటారు నాగరాజ్ గారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాప్ చేయడమే. మీకు జనరల్గా చూసేటువంటి న్యాచురల్ లుక్స్కిను మామూలుగా ట్రాప్కి వచ్చేటువంటి లుక్స్కి మీకు ఆటోమేటిక్గా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇది ఫేస్ చేసినటువంటి వాళ్ళకి తెలుసు. కింద కామెంట్ బాక్స్లో కూడా దీనికి డిస్క్రిప్షన్ నీట్గా ఇస్తారు మన ఆడియన్స్. అంటే ఫేస్ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తారు, మీరు చెప్పేటువంటి టైప్స్ అన్నీ అందులో కనిపించేటువంటివే. అంటే ఇదంతా ట్రాప్లో ఒక భాగం. దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటి దానికి ఇవన్నీ మీకు క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అనమాట. ఫోటో ట్రాప్ నాగరాజ్ గారు, మంచి అందంగా తయారై, అందంగా జడ వేసుకోను, అందంగా ఎలా ఉండాలో అంచి ఆ ఫోటో ట్రాప్స్ పంపిస్తారు, ఫొటోస్ పంపిస్తారు. ఫోటో పంపించి, నేను బాగున్నానా, ఈ ఫోటో మీద కామెంట్ ఏంటి,
చెప్పాలో అర్థం కాదు, చెప్పకూడదు అర్థం కాదు. ఆ ఫోటో ట్రాప్స్ని చేస్తారు. సో ఇది సెకండ్ కేటగిరీ అని చెప్పినటువంటి బ్యూటీ ట్రాప్ కిందకు వస్తుంది. ఇక మూడోది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, అది ఇంటెలిజెన్స్ ట్రాప్. ఇంటెలిజెన్స్ ట్రాప్ ఎలా చేస్తారు ఇప్పుడు నేను చెప్తాను. ఇది కూడా మరలా 3 కేటగిరీస్ డివైడ్ చేయొచ్చు. ఒకటి రివర్స్ సైకాలజీ. రివర్స్ సైకాలజీ అంటే ఏదో ఒక టాపిక్ నడుస్తుంది అనుకోండి ఒక విషయంలో, సైలెంట్గా వాళ్ళు ఏం చేస్తారంటే, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చేసుకో, అట్లా నేనైతే రాను, ఇప్పుడు నువ్వు పార్క్కి రమ్మన్నా నేను రాను, లేకపోతే నువ్వు పలానా మూవీకి రమ్మంటున్నావా, నేనైతే రాలేను. అంటే రివర్స్ గేమింగ్ ప్లాన్ చేస్తారు, అక్కడ రివర్స్ సైకాలజీ ప్లాన్ చేస్తారు. అది మనకు తెలియకుండానే చివరికి సర్లే ఓకేలే నువ్వు రానంటున్నావు కదా, బలంతో అంటే బలంతో పెట్టాలి, గోముగా ముద్దుగా మాట్లాడాలి. ఇమీడియట్గా అడేం చేస్తాడు, ప్లీజ్ రావా, 80% మూవీకి వెళ్తున్నా రావా అని చెప్పి ఆ అబ్బాయిని తెలియకుండానే వాడు ఆ అబ్బాయి బ్రతిమలాడుకునే విధానానికి పట్టుకొస్తారు. రివర్స్ స్ట్రాటజీ, రివర్స్ గేమింగ్ అనేటువంటి ఈ స్ట్రాటజీ ద్వారా. ఇది బహుశా అందరికి కూడా ఇది కూడా తెలుసు. ఈ యొక్క సిచ్యువేషన్ ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళైనటువంటి భర్తలు కావచ్చు, లేకపోతే లవర్స్ కావచ్చు, ఇప్పుడు నేను చెప్పే సిస్టమ్ని ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటారు. ఇక నెంబర్ 2 మనం మాట్లాడుకుంటే కంపారిజన్ ట్రాప్. ఇది ఎక్కువగా ఈ కంపారిజన్ ట్రాప్ ఏం చేస్తుంది, లవర్స్లో చాలా తక్కువ ఉంటుంది, లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే, నేను మా బాయ్ ఫ్రెండ్తో ఉండేటప్పుడు వాడైతే నాకు సాయంత్రం అయితే ఐస్ క్రీమ్ తెచ్చేవాడు. సమ్మర్లో నన్ను సాయంత్రం అయితే హైటెక్ సిటీ మొత్తం తిప్పుకుంటూ గచ్చిబౌలి అంతా కూడా ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాడు. నీకు అట్లాంటి అలవాట్లేదు, కంపారిజన్ చేస్తారు వీళ్ళు. సో వాడు చేశాడైతే నేను కూడా చెయ్యాలి కదా, ఇంట్లో పాకెట్లో డబ్బులున్నా లేకపోయినా, ఇంట్లో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, ఇంట్లో అమ్మ ఏదో వేరే పని చెప్పినప్పుడు కూడా ఇమీడియట్గా బైక్ వేసుకుంటాడు, అమ్మాయిని ఎక్కించుకుంటూ ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా చేసే పని ఇది. తప్పుగా భావించకండి, ఉన్న వాస్తవం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గచ్చిబౌలి సైడ్ ఏదో ఓరర్ వైపు పూర్తిగా ఒక లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తారు. అంటే ఈ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఏ అమ్మాయికి అయితే ఉంటుందో ఆమె ఏం చేస్తుందంటే రివర్స్ స్ట్రాటజీలో పట్టుకొస్తుంది. అదేవిధంగా కంపారిజన్ ట్రాప్లో పట్టుకొచ్చి ఈ యొక్క సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాపింగ్. ఆ థర్డ్ వన్ ఇంకోటి ఉంటుంది సార్, ఇన్నోసెంట్ ట్రాపింగ్. ఇన్నోసెంట్ అంటే ఏమీ తెలియనట్టు అమాయకుని మొహం పెట్టేసి, అక్కడ నువ్వు చాలా మేధావి, నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటాను అని ఇన్నోసెంట్ మొహం పెడతారు. అప్పుడు వీడేమనుకుంటాడంటే, నిజంగా నేను చాలా గొప్పవాడిని కదా, నేను ఎలా చెప్తే అమ్మాయి వింటుంది. చాలామంది అంటే నాగరాజ్ గారు పెళ్ళైనటువంటి భర్తలు కావచ్చు, లేకపోతే లవ్ ట్రిప్లు అంటే లవ్ ట్రాక్లు ఉన్నటువంటి అబ్బాయిలు ఎక్కువగా పడిపోయి ఈ ట్రాప్కే ఇన్నోసెంట్ మొహం పెట్టేస్తారండి అమ్మాయిలు. ఆమె చాలా మేధావి అయినప్పటికీ కూడా ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేసి, ఏమీ తెలియనట్టుగా, అసలు నాకు తెలియదు, ఆ మూవీ నేను చూడలేదే, లేకపోతే వాళ్ళ విషయం నాకు తెలియదే, ఏమీ తెలియదే, కానీ ఆమెకు అన్నీ తెలుసు. ఆమెకు తెలిసిన విషయం వీడికి తెలియకుండా ఈమె చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటే అబ్బాయి. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాపింగ్ అంటే ఇన్నోసెంట్ ట్రాపింగ్ నాగరాజ్ గారు. 4th వన్ గిల్ట్ ట్రాప్ అంటాం దీన్ని. ఇప్పటివరకు మనం 3 తెలుసుకున్నాం. ఒకటి ఫస్ట్ వన్ ఏంటి అనుకున్నాం అంటే ఎమోషనల్ ట్రాపింగ్ అనుకున్నాం, బ్యూటీ ట్రాప్, మూడవది ఇంటెలిజెన్స్ ట్రాప్. ఇప్పుడు 4th పాయింట్ నేను చెప్తాను నాగరాజ్ గారు, అది గిల్ట్ ట్రాప్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎలా అంటే సాక్రిఫైస్ ట్రాప్. ఏదైనా సందర్భం జరిగింది అనుకోండి ఇద్దరి మధ్యన, నేను నీ కోసం ఇది చేస్తున్నాను, నేను నీకోసం మా అమ్మ నాన్నలు వదిలేస్తాను, నేను నీకోసం మా బ్రదర్స్ని ఈ మధ్య కాంటాక్ట్ చేయడం మానేస్తాను, లేకపోతే పలానా ఫ్రెండ్ నువ్వు మాట్లాడొద్దన్నా అని చెప్పి నేను ఆ ఫ్రెండ్తో